దేవరా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరిది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే దేవరా. గత 6 ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడిన రోజు ఇది. ఎట్టకేలకు ఎన్టీఆర్ సోలోగా కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవరా మూవీతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇది తారక్ కెరియర్లో 30వ సినిమా కాగా దర్శకుడు కొరటాలతో 2వ సినిమా. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి 1 గంటకే ప్రత్యేక షో స్టార్ట్ అయిపోవడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ఇప్పటికే ఓవర్సీస్లో అర్లీ షోస్ కంప్లీట్ చేసుకోగా ఈ సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అయితే ఎక్కడ చూసినా దేవరాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇకపోతే అప్పుడే దేవరా ఫస్ట్ షో కలెక్షన్స్ ఊచకోత మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల కన్నా అక్కడ దేవరా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి ఒకటికి భారీ వసూళ్లు అందుకుంటుంది. అయితే ఇకపోతే యూఎస్ మార్కెట్లో దేవరా కేవలం ప్రీ సేల్స్లోనే రికార్డ్స్ గ్రాస్ అందుకోగా ఇప్పుడు ఈ వసూళ్లపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ క్రమంలోనే దేవరా ఒక నార్త్ అమెరికా నుంచి $2.7 మిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. ఇలా చూసుకుంటే దేవరా మూవీ డే 1కి ఈజీగా $3 మిలియన్ టచ్ చేస్తుందన్నది చెప్పుకోవచ్చు. అయితే దేవరా యూఎస్లో లాంగ్ రన్కి ఎంత మార్కు ఆగుతుంది అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే భారీ బడ్జెట్ మూవీకి అనిరుద్ధ్ సంగీతం అందించగా కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతి మారితే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, అజయ్ తదితర నటీనటులు కీలక పాత్రలో నటించారు. మరి యూఎస్లో దేవరా మూవీ కలెక్షన్స్ పరంగా విధ్వంసం సృష్టిస్తుండడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలపండి.